క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. కళ్ళు కనబట్టలేదా? అలాగే కదలకుండా ఉండరా, నిన్నేం చేస్తానో చూడరా. నీతా 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 ఇదిగోండి అమ్మా, ఒకటి తీసుకోండి. ఒకటైనా తీసుకోండి. చాలు చాలమ్మా. ఏంటమ్మా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? ఈరోజు స్పెషల్ కర్రీ వండారా ఏంటి? స్పెషల్ గా చేసాం, కానీ అది నేను చేయలేదు, నీతానే చేసింది. నా వంట కన్నా తన చేతి వంటే చాలా బాగుంది. వదినా, ఆ, నేనేం చెప్తున్నానంటే మనం ఎందుకు ప్రహ్లాద్కి ఒక కొత్త బైక్ కొని ఇవ్వకూడదు? ఎందుకు? అరే మీరు అర్థం చేసుకోరు. ఎన్ని రోజుల నుంచి ఆ బైకే తోలుతున్నాడు, వాడు కూడా కాలేజీ వెళ్తున్నాడు. కొత్త బైక్ కావాలి, కొనివ్వండి ప్లీజ్. సరే ఓకే, నేను కొనిస్తానులే. మీ వదిన చెప్తుంది కాబట్టి కొత్త బైక్ కొనిస్తాను, కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అన్నయ్య, నాకు కూడా కొత్త స్కూటీ కావాలి. నీకెందుకు? పోయిన సంవత్సరమే కదా నువ్వు తీసుకున్నావు. అందరూ ఏదన్నా కొనుక్కుంటున్నారు, నాకు కూడా ఏదన్నా కావాలి. సరే సరే, నీ కూడా కొని పెడతాంలే. హెలికాప్టర్. ముందు చదువుకునే పని చూడు. ఆంటీ గారు నమస్తే. నమస్కారం. రా బాబు, కూర్చో. ఏంటి విషయం, అందరూ సంతోషంగా ఉన్నారు? అవును, మా అమ్మకి కొత్త బైక్ కొనివ్వబోతున్నారు. ఓహో, ఏం చేస్తున్నావు చిన్న తమ్ముడు? వదినమ్మా, నాకు బాగా ఆకలి అవుతుంది. ఇదిగోండి, మీకోసం కూడా నేను తీసి పెట్టాను. చాలా థ్యాంక్స్, పెట్టండి పెట్టండి. అరే యార్, నీతో వదిన బాగా వంట చేస్తుంది. అంతా తన చేతి అది మహత్యం. కూడా కరెక్టే. అరే, అది రతనమౌళి సార్ కాల్ చేశారు. అలాగా? ఈవినింగ్ మనకి మీటింగ్ ఫిక్స్ అయింది. సరే ఓకే, గుప్తాని కలిసి బయలుదేరదాం. ఓకే పద. పద. అరే, ఈ పార్టీ ఎంత ఈజీగా ఒప్పుకుంటుందని అనుకోలేదు. సంజయ్, నీతో వస్తుంది ఎవరో ఆలోచించు. నాకు బాగా ఆకలిస్తుంది. అవునరా, నాకు కూడా బాగా ఆకలవుతుంది. నేను కూడా తినడానికి ఏమైనా దొరుకుతుందో చూస్తున్నా. అరే, ఆపు 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 ఆపు. అరే, ఈ హోటల్ని ఎప్పుడు ఓపెన్ చేశారు? అరే, ఈ చోటు నాకు అస్సలు నచ్చలేదు. మనం ఒకటి చేద్దాం, మనం ఎప్పుడు వెళ్ళే హోటల్కే వెళ్ళి తినేద్దాం. అరే సార్, రండి రండి, మీకు కావాల్సినవన్నీ లోపల ఉన్నాయి సార్. లోపలికొస్తే మీ మూడ్ మారిపోతుంది. హే, ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాం. పద పద. రండి. వెయిటర్, విస్కీ. నీకేం కావాలి? నాకు ఒక కూల్ డ్రింక్ చాలా. నీ పేరేంటి?
చెప్పు నీత. మనీష్ మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇక్కడ క్లయింట్ తో కలిసి డిన్నర్ చేస్తున్నా. ఇది ముందే చెప్పొచ్చు కదా, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. సారీ నీత, నువ్వు తిని పడుకో, నేను రావడానికి లేట్ అవుతుంది. మనీష్ మీరు తాగారా? క్లయింట్ ని సంతోషపరచాలంటే కొంచెం తాగి తీరాల్సిందే కదా. ఎక్కువ తాగకండి, అమ్మకి తెలిసిందంటే అసలు నచ్చదు. నువ్వేం కంగారు పడకు నీత, ఎక్కువ తాగండి. అరే చాలురా, ఎంత డబ్బు ఖర్చు పెడతావు? తన పేరు దివ్య, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. ఈ రోజు చాలా ఫన్ గా గడిచింది. బ్రదర్ నువ్వు చాలా ఎక్కువ తాగావు. బాగా గుర్తుపెట్టుకో, మనం ఇక్కడికి లాస్ట్ అండ్ ఫస్ట్ టైం ఇదే. సరే ఓకే. ఒక్క నిమిషం. మీ పేరుని నాకు చెప్పనే లేదు. మనీష్. మీకు నా నంబర్ ఇచ్చాను కదా, దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. బాయ్. బాయ్. పద. ఇంకా ఎంత ఖర్చు పెడతావు? అది నాకు తెలియలేదు. నేను ఇంకా కొంచెం ఖర్చు పెడితే నేను ఖచ్చితంగా ఒక డబ్బున్నదాన్ని అయిపోతాను. మనీష్ నేను ఎక్కువగా తాగొద్దని చెప్పాను కదా, రూమ్కి పదా, మెల్లిగా నడు. మనీష్ నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను చూస్తూ ఉండాలనిపిస్తోంది. ఐ లవ్ యూ దివ్య. దివ్య? మనీష్ నేను దివ్య కాదు. ఇప్పుడు నాకు సంబంధించి నువ్వు దివ్యవే, సంగీతవి నువ్వే, రేఖవి నువ్వే, నీతవి కూడా నువ్వే. నా మూడ్ని స్పాయిల్ చేయకు. దివ్య? మనీష్ నేను దివ్య కాదు. నీత,
నీతా నీతా, నేను చెప్పేది విను. నన్ను క్షమించు. ఇటు చూడు, ఈ రోజు నుంచి మీరు తాగకూడదు. నాకు ఇది అసలు నచ్చలేదు. ఇంకా నేనేమి దివ్యాని కాదు, సంగీత కాదు, రేఖాని కూడా కాదు. నేను నీతాని మీరు అలాగే పిలవచ్చు. అవును, నువ్వు నీతావే. ఎప్పటికీ నువ్వే నా నీతావి. ఆ క్లయింట్ నన్ను బలవంత పెట్టి మరీ తాగించాడు. లేదంటే ఇంతకు ముందు ఎప్పుడైనా తాగొచ్చానా? ప్లీజ్ నన్ను క్షమించు. ఐఎమ్ సారీ నీతా. సరే, ఓకే. ఈరోజు డాక్టర్ దగ్గర ఒక అపాయింట్మెంట్ ఉంది, అది మర్చిపోమాకండి. ఓకే నీతా, నేను టైంకి వచ్చేస్తాను. నీకిప్పుడు సంతోషమా? మ్మ్. దివ్య కాల్ చేస్తోంది. వద్దు, తన కాల్ లిఫ్ట్ చేయకూడదు. హలో, ఏంటి మనీష్? నా మీద ఏమైనా కోపమా? లేదు, అలాంటిదేం లేదు. అప్పుడు ఎందుకు ఫోన్ చేసి నేను తీయట్లేదు? పనిలో ఉన్నాను. అలా ఏంటి మీకు పని? నేను మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను. అందుకే కాల్ చేశాను. ఏమైంది? నేనేమైనా తప్పు చేశానా? అబ్బే, అలాంటిదేం లేదు. అప్పుడు ప్లీజ్ ఇక్కడికి రండి. తర్వాత ఎలా ఉన్నా సరే ఈరోజు ఈవినింగ్ నాతో ఉండకపోతే అది కంప్లీట్ అవ్వదు. ఇలా చూడు, నాకు పనుంది, నేను ఇప్పుడు రాలేను. కానీ ఈరోజు మాతో రండి ప్లీజ్. ఏ, ఈరోజు ఏదన్నా స్పెషల్ ఉందా ఏంటి? ఒక స్పెషల్ ఉంది. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే వచ్చి ఇక్కడికి అడిగిన విషయాలు అన్నీ దొరుకుతాయి. అలాగా? ప్రేమగా పిలిచినప్పుడు ఇప్పుడు మర్చిపోకూడదు. అర్థమైందా? నేను ఒకరికి కాల్ చేసి పిలవడం ఇదే నా జీవితంలో ఫస్ట్ టైం. మీరు మాత్రం రాకపోతే నేను ఈవినింగ్ అంతా మీరు వచ్చేంత వరకు ఏడ్చుకుంటూ కూర్చుంటాను. దాని తర్వాత మీ ఇష్టం. నువ్వేమనుకుంటున్నావు? వాడొస్తాడా? వస్తాడు. రాకుంటే ఎక్కడికి వెళ్తాడు? వాడు ఖచ్చితంగా వస్తాడు. ఇలా చూడమ్మా, మనీష్ వచ్చి నేను తీసుకెళ్తాడా? ఈ పాటికి ఆయన వచ్చి ఉండాలి. నేను ఆయనకి ఫోన్ చేసి చూస్తాను. ఉమ్, హలో హలో మనీష్, ఎక్కడున్నారు మీరు? నీతా, నువ్వు డాక్టర్ని కలవడానికి అమ్మగారిని తీసుకువెళ్ళు. నాకు ముఖ్యమైన పనుంది. కానీ ఉన్నట్టుండి సడన్ పని వచ్చింది ఏంటి? నేను పొద్దునే చెప్పాను కదా మీ దగ్గర. నీతో నేను ఈ మీటింగ్ కి వెళ్ళి తీరాలి. పర్లాద్ ఇంట్లోనే ఉన్నాడు కదా. కావాలంటే తన్ని తీసుకువెళ్ళు. కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అది బిజినెస్ విషయం, తెలుసుకుని ఏం చేస్తావు? ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య. అందరూ చెప్తారు ఇది తప్పని ఎప్పుడంటారో, మనం చేసే తప్పుని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అదే మనం చేస్తా ఉంటే గనక దాన్నే మనం తప్పని అంటాం. ఇది ఇలాగే జరిగితే ఆ తప్పు పెద్ద పాపంగా మారిపోతుంది. మనిషి జీవితంలో వాళ్ళకి అన్నీ దొరికాయి. అది ఎందుకంటే అందరు మామూలు మనుషులకి కూడా ఒక మంచి బిజినెస్, ఇక ప్రేమగా ఉండే ఒక ఫ్యామిలీ. మనిషి యొక్క ఈ జీవితం ఎప్పుడు నాశనం అయిందంటే అతను ఫస్ట్ ఆ బార్ డాన్స్ లోపలికి వెళ్ళినప్పుడు. కానీ రెండోసారి కూడా దివ్య పిలవటం వల్ల వాళ్ళు డాన్స్ పార్క్ వెళ్తున్నారు. ఇదొక తప్పు కాదు, ఇది చాలా పెద్ద పాపం అనే చెప్పాలి. దీనివల్ల తన జీవితమే ఒక క్వశ్చన్ మార్క్. మనిషికి అసలు ఏమీ తెలియదు. అతని జీవితంలో దొరికే ఈ చిన్న చిన్న సంతోషాలన్నీ కూడా ఇక ఈ సంతోషాలకి వెనక ఒక చాలా పెద్ద తప్పు జరగబోతుందని అతనికి నేను వేడుకుంటున్నాను. మనిషి వెళ్ళే ఈ దారికి అతను కాస్త అయినా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ దారి అతనికి చాలా బాధాకరమైన బాధని. అతని జీవితంలో ఒక మలుపు తిరగబోతుంది. ఆ జరిగే టర్న్ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ఒక చెడు జరగబోతుంది. నమస్కారం, నేను మీ అమిత్ పచోరి. క్రైమ్ అలర్ట్ అయిన ఈ ఎపిసోడ్లో మీకు ఏం చూపించబోతున్నానంటే ఒక యామారిపోయే ఒక మనిషి ఒక జీవితాన్ని చూపిస్తా. ఇది మీరు వినేటప్పుడు మీ మనసు చాలా బాధ వేస్తుంది.
లేదు, ఈరోజు వద్దు. ఈరోజు ఇక్కడ ఉన్నవన్నీ నీకు ఫ్రీగానే ఉంటుంది. నీకోసం ఈరోజు దివ్య డాన్స్ చేయబోతుంది. చూడమ్మా, నువ్వు మనీష్తో చెప్పే మనం డాక్టర్ని కలిసాం, నాకు ఎటువంటి సమస్య లేదని వాడితో చెప్పు. అలా లేదంటే వాడు చాలా బాధపడతాడు, సరేనా? చూడమ్మా, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ప్రహ్లాద్, మన అత్త దగ్గర నుంచి దాచేసాం. మనీష్ దగ్గర దీని గురించి మనం చెప్పి ఉండాలి. అంటే అత్తయ్య కిడ్నీలో ప్రాబ్లం ఉందని, త్వరలో దానికి ఆపరేషన్ చేసేయాలని. కావాలంటే నేను ఇప్పుడు మనీష్కి ఫోన్ చేసి చూస్తాను. The number you are trying to call is currently switched off. మనీష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మనీష్ సార్, చెప్పు దివ్య. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను రాజ్ ప్యాలెస్ వైపు వెళ్తున్నాను. నేను సుధమా నగర్కి వెళ్ళాలి, అక్కడ డ్రాప్ చేస్తారా ప్లీజ్? యా, ఖచ్చితంగా రా, నేను డ్రాప్ చేస్తాను. రా దివ్య. మనీష్ సార్, నేను ఇక్కడే ఉంటున్నాను. సరే ఓకే దివ్య, నువ్వు వెళ్ళు, నేను బయలుదేరుతున్నాను. మనీష్ సార్, మీరు ఈరోజు చాలా ఎక్కువగా తాగున్నారు. మా ఇంటికి వస్తే మీకు లెమన్ జ్యూస్ ఇస్తాను, తాగేసి ఇంటికి సేఫ్గా వెళ్ళగలరు. ఏమైంది? నన్ను చూస్తే భయంగా ఉందా మీకు? నేను చూసి ఏం భయపడ్డం లేదు. నన్ను తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. నా గురించి ఏం బాధపడకండి, మా అమ్మ కూడా నాతోనే ఇక్కడ ఉన్నారు. భయపడకండి, రండి. సరే ఓకే, పద. రండి. ఇదే నా చిన్న ఇల్లు. అవును, మీ అమ్మగారు ఎక్కడ? అమ్మ పైన ఉంటారు. రండి, ఇంట్రడ్యూస్ చేస్తాను. పద. రండి. అమ్మా. దివ్య, నువ్వు ఇంటికి వచ్చేసావమ్మా? అవునమ్మా. అమ్మా, ఇది మనీష్ సార్. నమస్కారం అమ్మా. మీరు లేవకండి, మీ ఆరోగ్యం బాగోలేదా ఏంటి? ఆ అమ్మకి పారాలిసిస్ ఉంది, తను 2 కాళ్ళు పనిచేయవు. అమ్మా, మీరు పడుకోండి, నేను కిందికి వెళ్తాను. సరే ఓకేనమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. రండి. మీరు ఇక్కడ కూర్చోండి, మీకోసం లెమన్ జ్యూస్ తీసుకొస్తాను. The number you are trying to call is currently switched off. Please try again later. హలో, సంజయ్ అన్నయ్య, నేను నీతో మాట్లాడుతున్నాను. ఇదిగోండి మీ లెమన్ జ్యూస్. థ్యాంక్ యూ. నేను రూమ్లోకి చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాను. మిమ్మల్ని వెయిట్ చేయించేశానా? లేదు లేదు, అలాంటిదేం లేదు. దివ్య, మీ నాన్నగారు ఏమైంది? దివ్య, మీ నాన్నగారు ఎక్కడా? నాకు నాన్న లేడు. నేనేమంటున్నానంటే నాన్న లేడు. దాంతోపాటు మా అమ్మ 3 సంవత్సరాలుగా ఇలాగే ఉన్నారు. ఐఎమ్ సో సారీ దివ్య. మీరు ఎందుకోసం సారీ చెప్తున్నారు? మీకు తెలుసా మనీష్, నేను చాలా ఒంటరిగా ఉన్నాను. నాకు మా అమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. దాంతోపాటు ఆ అమ్మ ఇలా ఉండడంతో
నాకు ఈ ఉద్యోగం నచ్చకపోయినా ఇది చేసే తీరాలి. నువ్వు ఇంకో పని ఎందుకు ట్రై చేసుకోకూడదు? మీరు చెప్పేది కరెక్టే, కానీ నేను నా చదువుని పూర్తి చేసుంటే నేను ఖచ్చితంగా ఒక మంచి పనికి వెళ్ళేదాన్ని. దాంతోపాటు మా అమ్మకి చాలా ఖర్చులున్నాయి. లేదంటే ఇలాంటి బార్లో డాన్స్ చేస్తారా? దివ్య, నువ్వేం బాధపడకు, అన్ని సమస్యలు సర్దుకుంటాయి. బాధపడకు దివ్య. దివ్య, మనీష్, ఏడవకు దివ్య. అత్తయ్య, ఉమ్, మీరు ఇంకా పడుకోకుండా కూర్చున్నారే ఇక్కడ? ఇంకా మీరు నిద్రపోలేదే? నేను నిన్ను సాయంకాలం నుంచే చూస్తున్నాను. నువ్వు మనిషిని తలుచుకొని బాధపడుతున్నావు కదా. నాకు చాలా బాధగా ఉంది. అసలు ఏమైందమ్మా? అత్తయ్య, నాకు తెలిసి మన ఇంటి మీద ఎవరో కళ్ళు పెట్టేసినట్టున్నారు. ఇలా చూడమ్మా, మనం ఎప్పుడూ మేల్కొని అలర్ట్గా ఉన్నామంటే ఎటువంటి దుష్టశక్తి కూడా మనల్ని ఎప్పటికీ తాకలేదు. సరే, ఓకే, నేను బయలుదేరుతున్నాను. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. పర్వాలేదమ్మా, వాణ్ణి ఎలాగోకలా లొంగ తీసుకున్నావు. అంతా మీ దగ్గర నేర్చుకుందే అమ్మా. ఇకపై మనం వాడి దగ్గర బాగా నొక్కేయచ్చు. వీడి దగ్గర నుంచి 15 లక్షల వరకు లాగేయచ్చు. అమ్మా, ఇప్పుడంతా 10-15 లక్షలు చాలవు. నేను వాడి దగ్గర నుంచి చాలా ఎక్కువ ఎదురు చూస్తున్నాను. మనీష్, ఆగు. ఈరోజు మీ మీటింగ్లో సంజయ్ అన్నయ్య లేరా? ఎందుకు? నీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందని అన్నయ్యకి కాల్ చేశాను. అసలు నువ్వు తనకెందుకు కాల్ చేసావు? ఎందుకు కాల్ చేశానా? ఏం మాట్లాడుతున్నా మీరు? ఆయన నీ బిజినెస్ పార్ట్నర్, నీ ఫ్రెండ్ కదా. నీ మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా ఉంటే నేనెందుకు ఆయనకు ఫోన్ చేస్తాను? నా పార్ట్నర్ అయినంత మాత్రాన ఎప్పుడు నా పక్కనే ఉంటాడా? నాకంటూ కొన్ని ప్రత్యేక పనులుంటాయి. అందుకనే మీటింగ్కి నేను ఒక్కడే వెళ్ళాను. చూడు మనీష్, నువ్వు విడిగా చేసే పనులు ఏమీ నువ్వు విడిగా చేయకు. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? నీకు మన అబ్బాయి గురించి అక్కర్లేదు, మీ అమ్మ గురించి అక్కర్లేదు, మీ తమ్ముడు గురించి కూడా అక్కర్లేదు. మీ అమ్మ గురించి డాక్టర్ ఏం చెప్పారని కూడా నువ్వు కనుక్కోలేదు. సారీ నీత, డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ ఏం చెప్పారంటే అతయ్య కిడ్నీలో ప్రాబ్లం ఉందని. ఓరి భగవంతుడా! కానీ భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఏం చెప్పారంటే మనం ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తామో అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదని. థ్యాంక్ గాడ్. ఏదేమైనా తను చూసుకోవడానికి ఇక్కడ నువ్వున్నావు కదా. నేనున్నాను మనీష్, కానీ ఇలా రోజు లేటుగా వచ్చేది, బిజినెస్ అనే పేర్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ వచ్చేది, నన్ను వేరే అమ్మాయి పేరు పెట్టి పిలిచేది నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మీరు మాత్రమే అందరినీ సందేహిస్తున్నారు. అంటే మీరు బుద్ధిమంతుడు అని మీకే బాగా తెలుసు కదా నేను ఏం చెప్పొస్తున్నానని. అరే, పర్వాలేదు, మీరు ఈరోజు త్వరగా వచ్చేశారు. కానీ మీ దివ్య ఇంకా రెడీ కూడా అవ్వలేదు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నిన్ను ఈ పని మానేయమని చెప్పడానికి. నువ్వు నాతో ఉండు దివ్య. నీ ఖర్చులన్నిటినీ నేను చూసుకుంటాను. ప్లీజ్ నన్ను కొంచెం అర్థం చేసుకోండి. నేను ఇది చేయలేను. ఎందుకు చేయలేవు? అసలు ప్రాబ్లం ఏంటి దివ్య? ప్రాబ్లమా? ఇంకేం ప్రాబ్లం? డాన్స్ బార్లో ఆడిన వాళ్ళు 1 year కాంట్రాక్ట్లో సైన్ చేస్తాం. నేను ఏదైనా సరే దాన్ని బ్రేక్ చేయలేను. కావాలంటే నేను వాళ్ళతో మాట్లాడతాను.
లేదు మనీష్, ప్లీజ్ అలా అంతా ఏం చెయ్యొద్దు. నీకేం తెలీదు, ఇక్కడున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. వాళ్ళు దారుణంగా కొడతారు. ఏంటి, నన్నే కొడతారా? సంబంధం లేకుండా వాళ్ళు నన్నెందుకు కొడతారు? చూడు, ఇది చాలా తప్పు. అసలు నువ్వు దీని గురించి ఏమీ కంగారు పడకు. నువ్వు నీ నిర్ణయం ఏంటో చెప్పు. మిగతాదంతా నేను హ్యాండిల్ చేసుకుంటాను. మనీష్, ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో. నాకు చాలా ఖర్చులున్నాయి, అర్థం చేసుకో. ఆ అమ్మకి మందుల ఖర్చు, ఇంటర్ది, డాక్టర్ ఫీజు, ఇంకా చాలా ఉన్నాయి. నీకు తెలుసు కదా. చాలా ముఖ్యమైన విషయం, మన మధ్య ఎలాంటి సమస్య రాకూడదు. ఎందుకంటే మన ఇద్దరి మధ్య డబ్బులు వచ్చి మన రిలేషన్షిప్ని చెడపకూడదు. ఇలా చూడు, దీని గురించి నువ్వేం కంగారు పడకు. మొత్తం అంతా నేను చూసుకుంటాను. వాళ్ళు నీ కాంట్రాక్ట్కి ఎంత ఛార్జ్ చేస్తారో అది మాత్రం చెప్పు చాలు. అరే ప్లీజ్, కొంచెమైనా అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? చెప్పు, ఏం అర్థం చేసుకోవాలి? ఇక మీదట మన ప్రేమ గురించి మాత్రమే మాట్లాడాలి. నువ్వే ఇక్కడికి 2 రోజులకే వచ్చావు. నేనేం చెప్పినా నువ్వు చేస్తావు కదా? అంటే అది నేను చెప్పింది వింటే మాత్రం. ఏంటి? నాకు మీరు నో చెప్పరు కదా. చెప్పను. ఈరోజు నా ఇంటికి వస్తారా మీరు? ప్లీజ్. సరే, వస్తాను. థ్యాంక్ యూ. అరే, నీ సమస్య ఏంట్రా? ఆఫీస్ కూడా సరిగా రావడం లేదు, పార్టీ కూడా ముందుగా వెళ్ళలేదు. ఇంతకు ముందు 15 లక్షలు అప్పు తీసుకున్నావు, ఇప్పుడు నీకు 10 లక్షలు కావాలా? బ్రదర్, ఏదైనా చెప్పు, నీ లైఫ్ లో ఏం జరుగుతుంది? ఇలా చూడు, నేను ఇప్పుడే ఏం చెప్పలేను. నేను చెప్పింది మాత్రం చేయి చాలు. నాకు వెంటనే డబ్బు కావాలి. అట్లీస్ట్ ఇదేనా చెప్పు. ఇంట్లో ఎవరికైనా తెలుసా? రేయ్, నువ్వేం టెన్షన్ అవ్వకు. నేను ఎలా టెన్షన్ లేకుండా ఉండగలను? అర్జెంట్ గా ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తే ఎలా టెన్షన్ అవ్వకుండా ఉండగలను? అరే, నువ్వు కంపెనీ అకౌంట్ లోంచి తీసుకో, కానీ నీ గురించి నేత గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. నువ్వేం చేసినా కొంచెం ఆలోచించి చేయి బ్రదర్. నువ్వేం కంగారు పడకు. నిన్నొక రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎవరితో చెప్పకూడదంటే ఇది మొత్తం తన కోసమే చేస్తున్నావా? నేను బయలుదేరుతున్నాను. అరే, అట్లీస్ట్ ఎక్కడికి వెళ్తున్నావని చెప్పు. అది నా పర్సనల్ అరే, మ్యాటర్. ఈ పర్సనల్ మ్యాటర్ మా ఇద్దరి మధ్య ఎప్పుడు మొదలైంది? హలో నీత, నాకు అసలు అర్థం కాకుండా పోతుంది ఆ బార్ డాన్సర్ మీద అంత ప్రేమ ఎందుకని. ఇంకా నీకోటి తెలుసా? తన ఆఫీసు నుండి పర్సనల్ లోన్ అని 15 లక్షలు తీసుకున్నాడు. ఏంటి సంజయ్ అన్నయ్య, ఇంత జరిగింది కానీ మీరు నా దగ్గర ఒక విషయం కూడా చెప్పనే లేదే? నేను మనీష్తో ఎంతగానో చెప్పాను, కానీ వాడు అర్థం చేసుకోవడం లేదు. నాకు ఆ డాన్స్ బార్ అడ్రస్ ఇస్తారా? నువ్వు మేఘతో మాట్లాడావా? అవును, ఆయన రేపటి నుంచి నన్ను బార్కి రమ్మన్నారు. సరే, ఓకే, నేను అక్కడికి వస్తాను. మనీష్, నువ్వు నన్నించే కదా ఇంత బాధపడుతున్నావు. నువ్వేం వరీ కాకు. నేను తనతో మాట్లాడతాను. తను అర్థం చేసుకుంటారు. ఎలాగూ నీ కాంట్రాక్ట్కి మనం డబ్బు తిరిగి ఇవ్వబోతున్నాం కదా. నువ్వేం కంగారు పడకు. మొత్తం అంతా నేను చూసుకుంటాను. ఏమైంది దివ్య? నాకు తెలియలేదు, ఏదో వాంతి వచ్చినట్టుంది. తమ్ముడు, ఇదేమైనా చిన్నపిల్లలు ఆడే ఆట అనుకున్నావా? మీ ఇష్టానికి కాంట్రాక్ట్ మార్చుకుంటున్నారు. మీరేమనుకున్నారు? కేవలం 15 లక్షలు ఇస్తే అన్ని సర్దుకుంటాయనా? కానీ అగ్రిమెంట్లో మీరు అదే కదా రాశారు. ఒకవేళ తను సగంలో వదిలేసి వెళ్తే వాళ్ళు 15 లక్షలు పే చేయాలని. దివ్యకి డిమాండ్ ఎక్కువ ఉంది. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే మాకే నష్టం. అందువల్ల నువ్వు నాకు 20 లక్షలు ఇవ్వాలి. ఇస్తావా, ఇవ్వవా? సరే సరే, ఇంకో 5 లక్షలు రెడీ చేసిస్తాను. ఆ తర్వాత మీరు ఎలాంటి డిమాండ్ చేయకూడదు. చెయ్యనులే, కానీ నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వనంత వరకు ఈ దివ్యారాణి ఇక్కడే రాణిగా ఉంటుంది.
ఎందుకంటే నాకు తెలియదు కదా 5 లక్షలు ఇవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడు నేనే మోసపోతాను. ఇంకో మాట, అప్పటి వరకు నువ్వు తనని కలవకూడదు. కూడదు అంటే నరికి పారేస్తాను. తమ్ముడు, తనని పెళ్లి చేసుకుంటావా? నాకు ఆల్రెడీ పెళ్ళయింది. నా భార్య బిడ్డల్ని నేను చాలా లవ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు తననే కదా ప్రేమిస్తున్నావు. భలే చెప్పావు. నీ భార్య అంటే ఇష్టం, నీ పిల్లలంటే ఇష్టం. ఇంకా ఎంతమందిని ఇష్టపడతావు? ఎప్పుడు మానుతావు? నీ భార్యని వదలవు, తనని కూడా వదలవు. అయితే తను నీ వంపడగత్తా? తన మీద ఉన్న ప్రేమ నిజమే అయితే నీ భార్యని విడిచిపెట్టి వచ్చేయ్. 5 లక్షలు ఇవ్వద్దు. మనీష్, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. నువ్వు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు కానీ రాకుండా ఉంటే నేను దాని తర్వాత జీవించలేను. నువ్వేమీ భయపడకు, నేను ఖచ్చితంగా వస్తాను. అగో రాగో, చెప్పండి అన్నా. ఆ కారులో ఉన్నదెవరో కనిపెట్టు. ఎంత ధైర్యం ఉంటే మనల్ని వీడియో తీస్తుంది. వెళ్ళండి రా. అలాగేనా? తను తప్పించుకుందనా? వచ్చిందెవరో మనం కనిపెట్టాలి. ఎవరై ఉంటుంది? కానీ నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వనంత వరకు ఈ దివ్యారాణి ఇక్కడే రాణిగా ఉంటుంది. అప్పటి వరకు నువ్వు తనని కలవకూడదు. కూడదు అంటే నరికి పారేస్తాను. నా అకౌంట్లో ఇప్పుడు 3 లక్షలే ఉన్నాయి. తన మీద ఉన్న ప్రేమ నిజమే అయితే నీ భార్యని విడిచిపెట్టి వచ్చేయ్. 5 లక్షలు ఇవ్వద్దు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. నువ్వు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు కానీ రాకుండా ఉంటే నేను దాని తర్వాత జీవించలేను. మనీష్, ఇక్కడ రూఫ్లో ఏం చేస్తున్నావు? నాకిప్పుడు కొంచెం పనుంది. ఇదిగో కాఫీ తాగు. నీకు తెలుసా, ఇప్పుడంతా మీ అబ్బాయి చాలా డల్గా కనిపిస్తున్నాడు. ఎందుకు? వాడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు 23rd ఆగస్ట్, రేపు 24th ఆగస్ట్, అప్పుడే కదా వాడు బర్త్డే. కానీ వాడు వాళ్ళ నాన్న గిఫ్ట్ తీసుకురాలేదు అని చెప్తున్నాడు. ఐఎమ్ సో సారీ. ఈ మధ్య నువ్వు చాలాసార్లు సారీ అడుగుతున్నావేంటి? బట్ డోంట్ వరీ, నేను వాడి కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చి పెట్టాను. థ్యాంక్ యూ. నేను ఏం చెప్తున్నానంటే మనం ప్రతి సంవత్సరం వెళ్ళే అన్నపూర్ణ గుడికి వాడు బర్త్డే కోసం ఎందుకు వెళ్ళకూడదు? సరే, వెళ్దాం. ఇంకా ఇంకొక విషయం మనీష్, నీ ప్రాబ్లంకి నేను ఏమైనా సహాయపడతానా? వద్దు నీత, అంతా నేను చూసుకుంటాను. ఓకే.
ప్రసాదం తీసుకున్నావా? హా, నీత ఈరోజు లంచ్ మనం బయటే తిందామా? అవును, మన పంచప్పన్ హోటల్కి అలాగే. వెళ్దాం. కానీ అమ్మ ఇంకా ప్రహ్లాద్ ఇంట్లో ఉన్నారు కదా, అది బాగుండదు. ఎలాగో ఈ రోజు చాలా మంది గెస్ట్ వస్తుంటారు కదా, మనం రెడీగా ఉండాలి ఇంటికాడ. సరే ఓకే, అలాగైతే ఇంటికే వెళ్దాం. బాబు మనం ఇంకో రోజు వెళ్దాంలే. సరే. అలాగా, ఇదన్నమాట విషయం. ఆ ఆడది మనీష్ వైఫేనా? దాన్ని వదిలిపెట్టను. రఘు, సరేనా? నీ కళ్ళు కనబడడం లేదా? లేదా నీకేమైనా పిచ్చి పట్టిందా? బైక్ ఇలాగేనా నడిపేది? కిందకి దిగరా. ఏమన్నా? ఎవరిని చూసినా పిచ్చోళ్ళనా? ఏయ్, నిన్నేరా అంది. పట్టుకోరా విండి. ఏయ్, వదరా. నిన్నేం చేస్తానో చూడరా. నీత నీత ఏయ్, మళ్ళీ నీత 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 నాన్న, ఇక్కడ చూడండి, అమ్మకేదో అయింది. ఏయ్, నిన్ను. ఏ పద, ఇక్కడి నుంచి బయలుదేరదాం. నీత నీత నీకేం కాదు, నేను నీకు ఏమీ కానివ్వండి నీత. మనీష్, నీకోసం నా మొబైల్ ఒక వీడియో ఉంది, అది అది నువ్వు వెళ్ళ చూడు ప్లీజ్. నీత అమ్మా, నీత నువ్వేమీ భయపడకు, నీకు ఏమీ కాదు నీత. అమ్మా, లేగమ్మా. భయపడకు నీత. అమ్మా, లేగమ్మా. అమ్మా. ఏమైంది? ఏమైంది చెప్పండి, ఏమైంది? అమ్మా. బామ్మ కొంచెం ముందు ఎక్కడి నుంచో వచ్చి మా అమ్మని గుచ్చేశారు. చచ్చిందా? తెలీదన్నా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకోసం దాన్ని చంపమన్నావు? ఏయ్, అగో! ఆ రోజు వచ్చింది మనీష్ వైఫ్. వాళ్ళిద్దరూ కలిసి మనల్ని మోసం చేస్తున్నారు, అందుకే లేపేయమన్నాను. ఇక వాడు ఇక్కడికొచ్చి ఏమీ చేయలేడు. అరే, నువ్వు చంపాలనుకుంటే వాళ్ళిద్దరిని కలిపి చంపాలి కదా. ఒకవేళ తను నోరు విప్పితే? అమ్మ చెప్పిందే కరెక్టు. నీకు తెలుసు కదా, మన అందరినీ వాడు వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. దాంతో పాటు ఆ బార్కి మనకి లైసెన్స్ కూడా లేదు. మనం ఇప్పుడు అసలు ఏం చేయాలి? ప్రస్తుతానికి ఆవేశపడకుండా జరగబోయేది చూద్దాం. అవకాశం దొరకగానే ఆ మనీష్ గాన్ని లేపేస్తా. మనీష్, నా మొబైల్లో నీకోసం ఒక వీడియో పెట్టాను, అది వెళ్ళి చూడు ప్లీజ్. ఆ అమ్మకి ప్యారలసిస్ ఉంది, తన 2 కాళ్ళు పనిచేయట్లేదు. మనీష్, మనీష్! దివ్య, అర్రే మనీష్ తమ్ముడు, రావయ్యా. మనీష్, నువ్వా? నీ గురించి నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి. మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు కదూ.
నువ్వేం చెప్తున్నావు నాకేమీ అర్థం కాలేదు. అలాగా? అయితే ఈ వీడియో చూడు. నువ్వు కూడా చూడు. ఇప్పుడు మీకు అర్థమైందా లేదా ఇంకేదన్నా ఆధారం కావాలా? నాకు బాగా తెలుసు నువ్వు నీ మనుషులు కలిసి ఈ పని చేశారు. నీతాకి గనక ఏదన్నా జరిగిందో నిన్ను నీ మనుషుల్ని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. అర్థమైందా? నువ్వు నన్ను చంపుతావా? నన్ను చంపుతావా? రఘు, బిల్లా, లేవరా, నిన్నంత సులభంగా వదిలిపెట్టను. నన్ను చంపడానికి వచ్చావా? ఆపో. ఇన్స్పెక్టర్, వీళ్ళ వాళ్ళు అందరిని అరెస్ట్ చేయండి. ఇలా చూడు మనీష్, జరిగిన విషయం అంతా ఆంటీ గారు నాతో చెప్పారు. అందుకే పోలీసుల్ని తీసుకొచ్చాను. దీని తర్వాత నువ్వు దేని గురించి ఆలోచించుకో, అంతా నేను చూసుకుంటాను. చట్టాన్ని మీ చేతిలో తీసుకోకండి. వీళ్ళని ఇక మేము చూసుకుంటాం. దాన్ని తీసుకురండి, స్టేషన్లో చూసుకుందాం వీళ్ళని. పదండి. చేయి తీయండి ఇన్స్పెక్టర్. ఇలా చూడు, వాళ్ళని పోలీసులు చూసుకుంటారు. ఇప్పుడు నీ భార్యతోనే నువ్వు ఉండాలి. తను సీరియస్ గా ఉంది. త్వరగా వెళ్ళు. నీత 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 అమ్మ నీత నీత ఇలా చూడరా. నీత, 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 కళ్ళు తెరిచి చూడు ప్లీజ్. నేను నీకు సంజయ్కి ద్రోహం చేయాలని ప్రయత్నించాను. దయచేసి నన్ను క్షమించు నీత. ప్లీజ్ నీత, దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వు. మనీష్, అతని జీవితంలో అతను సంతోషంగా లేడు. అతను చాలా లక్కీ కూడా. కానీ అతను చేసిన ఈ తప్పు వల్ల, ద్రోహం వల్ల అతనికి దొరికే ఆ చిన్న సంతోషానికి మొత్తం సంతోషాన్ని పోగొట్టుకున్నారు. కానీ అతని దగ్గర ఆ సంతోషం ఆల్రెడీ ఉంది. నీత ఆవిడొక మంచి మనిషి మాత్రం కాదు, ఆవిడొక మంచి అమ్మ, మంచి కొడలు, మంచి వదిన, ఇక మంచి వైఫ్ కూడా. కానీ ఆవిడిప్పుడు ప్రాణాలతో అయితే లేదు. వాళ్ళ కొడుకు సంతోషాన్ని వాడి దగ్గర నుంచి లాక్కున్నారు. ఆవిడ చోటుని ఎవరో కూడా రీప్లేస్ అయితే చేయలేరు. పోలీసు ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక ఈ విషయంలో మనిషి మీద కూడా సందేహిస్తున్నారు. కానీ అతను ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయింది. ఈ మేఘా, మల్లిక ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దోషులని తెలిసింది. ఇక ఆ డాన్స్ బార్ ఓనర్ని ఇల్లీగల్గా ఇలా చేయటం వల్ల అతన్ని అరెస్ట్ చేశారు. దివ్య ఇంకా వాళ్ళమ్మ వాళ్ళిద్దరూ కూడా చీటింగ్ ఇంకా ప్రాస్టిట్యూషన్ చేయటం వల్ల వాళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళు అందరూ కూడా జైల్లో ఉన్నారు. నేను మీ అమిత్ పచౌరి. క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అందరితో నిజమైన ఎపిసోడ్ ముందు వస్తాను. అప్పటిదాకా గుర్తుపెట్టుకోండి, క్రైమ్ నుండి తప్పించుకోవాలంటే మీరు అలర్ట్గా ఉండాలి. క్రైమ్ అలర్ట్.